తం విష్ప్రభమివాదిత్యం ముక్తతోయమివాంబుదం ఉక్తవాక్యం హరిశ్రేష్టం ఉపశాంతమివానలం ధర్మార్థగుణసంపన్నం హరీశ్వరమనుత్తమం తదా రామ పశ్చాద్వాజినమబ్రవీత్. వానర శ్రేష్ఠుడు వానర ప్రభువు అత్యుత్తముడైన అప్పుడు కాంతి తొలగిన సూర్యుడిలా ఉన్న నీరు అంతా వర్షించేసిన మేఘంలా శాంతించిన అగ్నిలాగా ఉండిపోయి అలాంటి వారి చేత నిందింపబడిన అతని మాటలు విన్న తరువాత ఇలా అన్నారు: ధర్మమర్థంచ కామంచ సమయం చాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాన్ మామిహాజ్య విగర్హసి. నువ్వు ధర్మం, అర్థం, కామం, లోక మర్యాద తెలుసుకోకుండా ఇక్కడ నన్ను ఇప్పుడు అజ్ఞానం వల్ల ఎందుకు నిందిస్తున్నావయ్యా వాలి అన్న. అపృష్ట్వా బుద్ధి సంపన్నాన్ వృద్ధాన్ ఆచార్య సమ్మతాన్ సౌమ్యం వానర చాపల్యాత్వం మాం వక్తుమిహేచ్ఛసి. బుద్ధి సంపన్నులు, ఆచారం తెలిసిన ఆచార్యులకు మాన్యులు అయిన పెద్దవాళ్ళని అడగకుండా నువ్వు వానర సహజమైన చాపల్యం చేత సౌమ్యుడైన నన్ను నిందించే ప్రయత్నం చేస్తా. ఇక్ష్వాకూణాం ఇయం భూమి శైశైల వనకానన మృగపక్షి మనుష్యాణం నిగ్రహానుగ్రహేశ్వరి. పర్వతాలతో, చిన్న వనాలతో, మహారణ్యాలతో సహా ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులకు చెందింది. మృగాలను, పక్షులను, మనుష్యులను నిగ్రహించడం, అనుగ్రహించడం అనే విషయంలో కూడా వాళ్ళకే అధికారం. తాం పాలయతి ధర్మాత్మా భరత సత్యనాంవానృతరుజు ధర్మ కామార్థ తత్వజ్ఞు నిగ్రహానుగ్రహీరత. ఈ భూమిని ఇప్పుడు ధర్మాత్ముడైన భరతుడు పాలిస్తాడు. అతడు సత్యాన్నే మాట్లాడు, వక్రత్వం లేనివా, ధర్మ అర్థ కామాల తత్వం తెలిసినవా, దుస్తులను నిగ్రహించటంలో, శిస్తులను అనుగ్రహించటంలో మంచి శ్రద్ధ ఉన్నవా, వయశ్చ నయశ్చ వినయశ్చోభౌ యస్మిన్ సత్యం చ సుస్థితం విక్రమశ్చ యథా దృష్టః స రాజాదేశకాలవిత్. ఆ భరతుడి యందు నీతి, వినయం, సత్యం స్థిరంగా ఉన్న అతడు తగిన పరాక్రమం కలవాడు, దేశకాలాలు తెలిసిన మహారాజు. తస్య ధర్మకృదాదేశా వయమన్యే చ పార్థివా సుచరాము వసుధాం కృచ్ఛ్రాం ధర్మ సంతానమిచ్చవః. ధర్మ సంరక్షణం నిమిత్తం అతడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మేము మరికొందరు రాజులు ధర్మం అవిచ్ఛిన్నంగా ఉండేట్టు చూడటానికి ఈ భూమి మీదంతా సంచరిస్తున్నాం. తస్మిన్ ద్రుపదిశార్దూలే భరతే ధర్మవత్సలే సా పాలయత్యఖిలాం పృథ్వీం కశ్చధేరేత్ ధర్మ విప్రియం. రాజశ్రేష్ఠుడు ధర్మనిరతుడైన భరతుడు ఈ భూమిని పాలిస్తుండగా ఎవడు కూడా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ఏ వయం మార్గ విభ్రష్టం స్వధర్మే పరమే స్థితా భరతాజ్ఞాం పురస్కృత్య చింతయాము యథాభి. శ్రేష్టమైన మా ధర్మాన్ని పాలిస్తున్న మేము భరతుణ్ణి పురస్కరించుకొని ఆజ్ఞని ఎవరైనా ధర్మ మార్గాన్ని అతిక్రమిస్తున్నారా అని నియమానుసారంగా పరిశీలించి చూస్తూ ఉంటాం. వాచ్ గాడ్స్ మేము అతడి తవం సంక్లిష్ట ధర్మశ్చ కర్మణాచ విగర్హిత కామ తంత్ర ప్రధానశ్చ
నస్థితో రాజవర్త్మని, నువ్వు రాజధర్మాన్ని అనుసరించక ధర్మాన్ని చెడగొట్టావు, భుంజమైన కర్మ చేశావు, కామభోగాలకే ప్రాధాన్యమిచ్చావు. జ్యేష్ఠో భ్రాతా పితా చాపి యస్య విద్యాం ప్రయచ్చతి తయస్తే పితరో జ్ఞేయ ధర్మే చ పధివర్తినః. అన్నగారు కన్న తండ్రి విద్య ఇచ్చిన గురు, వీరు ముగ్గురు తండ్రుల ధర్మ మార్గంలో ఉన్నవాడు అని తెలుసుకో. యా వీయావనాత్మనః పుత్రః శిష్యశ్చాపి గుణోదితః పుత్రవత్తేత యశ్చింత్య ధర్మశ్చైవాత్ర కారణం. కనుక తమ్ముడు కుమారుడు సద్గుణవంతుడైన శిష్యుడు, వీళ్ళు ముగ్గురు తన పుత్రులే అని భావించాలి. తమ్ముడు, కొడుకు, శిష్యుడు. కనుక అందుకు ధర్మమే కారణం. సూక్ష్మ పరమదుర్జ్ఞేయ సతాం ధర్మ ప్లవంగమ ఉదిస్త సర్వభూతాన్ ఆత్మానమాత్మా వేద శుభాశుభం. వానర, సత్పురుషులు ఆచరించే ధర్మం చాలా సూక్ష్మం రా, అది తెలుసుకోవటం చాలా కష్టం. సకల భూతాల హృదయాలలో ఉన్న ఆత్మే మంచి చెడ్డ తెలుసుకోగలుగు. చపలశ్చపలైస్తార్థం పార్థం వానరైరకృతాత్మభిః జాత్యంధ ఇవ జాత్యంధైర్మంత్రయన్ ప్రేక్షసే. మతిం పుట్టుకతో గుడ్డివాళ్ళైన ఇతరులతో ఆలోచించిన చపలుడవైనను చపల స్వభావుడు, బుద్ధిని సరైన మార్గంలో ఉంచుకోలేనివాడు అయిన వానరులతో ఆలోచించి ధర్మాధర్మాలను తెలుసుకోగలవరా? అహంతు వ్యక్తతామస్య వచనస్య బ్రవీమితే నహి మాం కేవలం రోషాత్వం విగర్హితుమర్హసి. నేను నా మాటలు భావాలను నీకు స్పష్టపరుస్తున్నా. నువ్వు కేవలం కోపంతో నన్ను ఇలా దూషించటం బాగాలేదు, తగదది. తదేతత్కారణం వస్య యదర్థం త్వం మయా హతః భ్రాతుర్వర్తసి భార్యాయ త్యక్త్వా ధర్మం సనాతనం. నేను నిన్ను ఎందుకు చంపానో కారణం ఇప్పుడు చెప్తా విను. ముందు బ్యాక్గ్రౌండ్ పుట్టే కదా అది. నువ్వు శాశ్వతమైన ధర్మాన్ని వదిలి సోదర భార్యని తీసుకున్నావురా. అస్యత్వం ధర్మాణస్య సుగ్రీవస్య మహాత్మనః రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మ కృత్. పాపకర్మ చేసేను మహాత్ముడైన సుగ్రీవుడు జీవించి ఉండగా కోడలి వంటిదైన అతని భార్య రుమన్ కామం వల్ల పొందావు. తద్వతీతస్య తే ధర్మాత్ కామవృత్తస్య వానర భ్రాతృభార్యాభిమర్శేస్మిన్ దండోయం ప్రతిపాదితః. వానర, అందువల్ల స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ధర్మాన్ని అతిక్రమించినను చేసిన ఈ సోదరుని భార్యను స్పృశించట అనే పాపానికి నేను దండన విధించానురా. నహి లోక విరుద్ధస్యాలోకవృత్తాదపేయుషః దండా ధన్యత్ర పశ్యామి నిగ్రహం హరియూధప. వానర రాజా, లోకానికి విరుద్ధంగా ప్రవర్తించి లోక ఆచారానికి దూరమైన వాడికి దండం తప్ప మరొక ప్రాయశ్చిత్తం ఏది నాకు కనపడలా. నర్షయే పాపం క్షత్రియోహం కులోద్గతః ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య యః ప్రచరేత వరకామా తస్య దండో విధీయతే. ఉత్తమ వంశంలో పుట్టిన క్షత్రియుడనైన నేను నువ్వు చేసిన పాపకర్మను సహించలే.
ఏ మానవుడు కామమోహితుడై కుమార్తెను కాని సోదరిని కాని తమ్ముడి భార్యని కాని పొందుతాడు వాడికి దండం దశగుణం భవే చెయ్యాల్సిందే. భరతస్తు మహీపాలు వయం త్వాదేశవర్తిన త్వంచ అతిక్రాంత కథం పశ్యక్యముపేక్షితం. ఇప్పుడు భరతుడు రాజు, మహారాజు, చక్రవర్తి ఒక రకం. మేము ఆయన ఆజ్ఞని పాలిస్తాం. నువ్వు మార్గాన్ని తప్పావు, ఎలా ఊరుకుంటామురా? ఉపేక్ష చెయ్యలేం కదా. గురు ధర్మ వ్యతిక్రాంతం ప్రాజ్ఞో ధర్మేణ పారయన్ భరత కామయుక్తానాం నిగ్రహే పర్యవస్థిత. ధర్మానుసారం రాజ్యపాలనం చేసే బుద్ధిమంతుడైన భరతుడు ఉత్తమమైన ధర్మాన్ని అతిక్రమించే వాళ్ళని నశింపచేస్త, స్వేచ్ఛగా ప్రవర్తించే వాళ్ళని నిగ్రహించటానికై స్థిర నిశ్చయంతో ఉన్నాడు. వయం తు భరతాదేశం విధిం కృత్వా హరీశ్వర తద్విధాన్ భిన్న మర్యాదాన్ నిగ్రహీతుం వ్యవస్థితాః. వానర రాజా, మేము భరతుడి ఆదేశం శాస్త్రంలాగా పాటిస్తూ కట్టుబాట్లను అతిక్రమించిన నీలాంటి వాడు నిగ్రహించడానికంటే అదుపులో పెట్టడానికి నిలిచి ఉన్నాం. ధర్మరక్షణ మా విధానం, విధి. సుగ్రీవేణ చ మే సఖ్యం లక్ష్మణేన యథా తథా దారరాజ్య నిమిత్తం చ నిశ్రేయసకర సమీ. నాకు సుగ్రీవుడితో స్నేహం ఏర్పడింది, లక్ష్మణుడితో స్నేహం వంటిదే అతని స్నేహం. నాకు సుగ్రీవుడు, మా లక్ష్మణుడు ఎలాంటి సోదరుడు, మీ తమ్ముడు సుగ్రీవుడు కూడా నాకు అలాంటి సోదరుడి కింద. భార్య రాజ్యం నిమిత్తంగా చేసుకున్న ఏర్పాటు ఇది. అతడు నాకు సహాయం చేయనున్నాడు. ప్రతిజ్ఞాచ మయా దత్తా తదా వానర సంవిధౌ ప్రతిజ్ఞాచ కథం శక్య మద్విధేనా అపేక్షితుం. కనుక నేను ఆనాడు వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నా. కనుక నా వంటి వాడు చేసిన ప్రతిజ్ఞను పాటించకుండా ఎలా ఉంటాడ్రా? ధర్మం కోసం నిలబడే జాతి, కుటుంబం అది. తదేభిః కారణై సర్వై మహద్భిర్దగ్ధ సంహితై శాసనం తవ యద్యుక్తం తద్భవా అనుమన్యతాం. ధర్మసమ్మతాలైన ఈ గొప్ప కారణాలన్నింటి చేత నీకు తగిన దండనమే అంటే చావు. కనుక దాన్ని నువ్వు స్వీకరించాల్సిందే, కాదంటానికి వీల్లేదు రబ్బాయి. సర్వదా ధర్మ ఇచ్చేవ ద్రష్టవ్యస్తవ నిగ్రహ వయస్యోపకర్తవ్యం ధర్మమేవానుపశ్యత. నిన్ను నిగ్రహించడం అన్ని విధాలా అంటే నిన్ను అదుపులో అన్ని విధాలా ధర్మమని గ్రహించు. నేను చెప్పాను, ధర్మాన్ని పాటించేవాడు స్నేహితుడికి ఉపకారం చేసే తీరాలి. మీ తమ్ముడికి అన్యాయం జరిగింది, శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవానువర్తత. శ్రూయతే మనువాగీతౌ శ్లోకౌ చారిత్రవత్సలౌ గృహీతౌ ధర్మకుశలైస్తథా తచ్చరితం మయా. ధర్మాన్ని అనుసరించి నువ్వు కూడా నీకు లభించిన దండం సమర్థవంతం, ధర్మవంతమే అని తెలుసుకో, గ్రహించు. సచ్చరిత్రాన్ని ప్రశంసించే 2 శ్లోకాలు మను పూర్వమే చెప్పాడ్రా. ధర్మంలో నేర్పు గలవాడు వాటిని తీసుకున్నారు, అనుసరించి కూడా నేను కూడా వాటిలో చెప్పిన ప్రకారమే రాజభిర్ధృత దండాశ్చ కృత్వా పాపాని మానవాః నిర్మలాః స్వర్గమాయాంతి సంతః సుకృతనో యథా. ఆ శ్లోకాలు ఏమిటో చెప్తున్నా. పాపాలు చేసిన మానవుడు రాజుల చేత దండింపబడి
పాపాలన్నీ పోవటం చేత పుణ్యాత్ములైన సత్పురుషులలాగా స్వర్గానికి వెళతారు. అది మనువు చెప్పారు. శాసనాద్వాపి మోక్షాద్వా స్థేన పాప ప్రముచ్యతే రజత శాసన్ పాపశ్చ తదవాప్నోతి కిల్బిషం. దండాన్ని అనుభవించటం వల్ల కానీ, అలాగే వట్టి పిలువబడిన వాడి వల్ల కానీ దొంగ చేసిన పాపాల నుండి విముక్తుడవుతాడు. కానీ సరిగా దండించని రాజు ఆ పాపాత్మని పాపాలని అంటుకుంటాయి, సంక్రమిస్తాయి. ఆర్యేణ మమ మాంధాత్ర వ్యసనం ఘోరమీప్సిదం శ్రమణేవ కృతే పాపే యథా పాపం కృతం త్వయా. ఒక బౌద్ధ సన్యాసి నువ్వు చేసిన పాపం వంటి పాపాన్ని చేస్తే ఆ పూర్వపురుషుడు పూజ్యుడైన మాంధ తాను ఎలాంటి దండనం ఇవ్వాలని అనుకున్నాడు అలాంటి భయంకరమైన దండాన్ని, అంటే దాని శిక్షను అతడికి విధించారు. ప్రాచీన వ్యాఖ్యాతులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. కానీ రాముడి కులానికి అంతకు పూర్వం మాంధాత కాలానికి బౌద్ధులు అనేవాళ్ళు లేరు. అంచేత శ్రమణ శబ్దాన్ని నామధేయవాచకంగా తీసుకుంటే మాంధాత దండం విధించాడనే అర్థం ఈ పదాలకు సరిగ్గా అది క్లిష్ట అంది. వెనకటి శ్లోకంలో రాజు దుష్టుని శిక్షించకపోయితే వాటి శాపం రాజుకు సంక్రమిస్తుందని చెప్పి శ్రమణుడి కోసం మాంధాతకు సంక్రమించింది అని ఇక్కడ అర్థం చెబితే చాలా బాగా ఉండేది. అందుకే అది లేదు అక్కడ. పూర్వేణ మనుమాంధాత్ర సంప్రాప్తం వ్యసనం మహత్ శ్రమణేన కృతే పాపే యథా పాపం కృతం త్వయా అని ఉండాలని వీరి పుల్లెల వారు. అవ్యైరవికృతం పాపం ప్రమత్తైర్వసుధాధిపై ప్రాయశ్చిత్తంచ కుర్వంతి తేన తచ్చామ్యతే రజః. ఏమరుపాటు చెందిన మరి కొందరు రాజులు కూడా ఇతరుల చేసిన పాపాలు వాడు ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ పాపాన్ని తొలగించుకుంటారు. కనుక తదవం పరితాపేన ధర్మతః పరికల్పిత వధో వానరశార్దూల న వయం స్వవశే స్థితాః. అంచేత వానర శ్రేష్ఠుడా, కూతి రాజా, నువ్వు మనసులో బాధపడదాల్సిన పని లేదురా. నిన్ను చంపడం ధర్మమే. మేము స్వతంత్రులం కాదు, మాకు పైన రాజున్నాడు. శాస్త్రాన్ని అనుసరిస్తాం తప్ప మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తించి. శృణు వాచాప్య పరం పూజ కారణం హరిపుంగవ తచ్చుత్వా హి మహద్వీర న మంజుం కర్తుమర్హసి. కనుక వీరుడా వానర శ్రేష్ఠుడా అన్నాడు, కానీ తక్కువేం చెయ్యలా. మరొక కారణం కూడా చెప్తా. ప్రధానమైన ఆ కారణాన్ని విన్న తర్వాత నీకు అసలు కోపమే ఉండదురా. నమే తత్ర మనస్తాపూన మన్యుర్హరిపుంగ వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరా ప్రతి ఛన్నాశ్చ దృశ్యాశ్చ గృహణంతి సుబహూన్ మృగాన్ అన్నారు. వానర రాజా, నిన్ను ఈ విధంగా చంపినందుకు, నువ్వు నన్ను నిందించినందుకు నాకు మనస్తాపం కానీ కోపం కానీ లేదురా. నీకు తెలియదు, అజ్ఞానం నీది. ఏం చేదంటే మానవులు దాగి ఉండి కాదు, కనపడుతూ కాదు, అనేక మృగాలను వలలతో పాశాలతో ఇంకా అనేక కపట ఉపాయాలతో బంధిస్తారు, చంపుతారు. ప్రధావితాన్ వా విత్రస్తాన్ విశ్రద్ధాన్నతి విపిస్థితాన్ ప్రమత్తాన్ వా నర మాంసాసినో భృజం విధ్యంతి ముఖాంశాపి న చ దోషోత్ర
విద్యతే. కనుక మృగాలు పరిగెత్తుతున్నా, భయపడ్డా, భయం లేక కదలకుండా ఉన్నా, నిలిచి ఉన్నా, ఏమరుపాటులో ఉన్నా, ఏమరుపాటు లేకపోయినా మరొక వైపు తిరిగి వాటిని చంపుతారు. వేటగాడ లక్షణం. అలా చేయటంలో మృగాల విషయంలో దోషమేం లేదురా. యాంతి రాజర్షయశ్చాత్ర మృగయాం ధర్మకోవిదా తస్మాత్వం విగతో దద్ధి మయా బాణేన వానర అయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాచ్ఛాగా మృగో హ్యసి. ధర్మవేత్తలైన రాజర్షు వేటాడుతుంటారు కదా. వానరా, నువ్వు నాతో యుద్ధం చేసినా చెయ్యకపోయినా కోతే కదరా. అంచేతనే నిన్ను యుద్ధంలో బాణంతో కుట్టానపై. దుర్లభస్య ధర్మస్య జీవితస్య శుభస్య రాజాను వానరశ్రేష్ఠ పదాతారు న సంశయ. కనుక వానరశ్రేష్ఠ సంపాదించే శక్యం కాని ధర్మ పవిత్రమైన జీవితాలని రాజే ఇస్తారా, సందేహం అక్కర్లేదు అందులో. తాన్న హింసాన్య హింసాన్న చక్రోశోయన్న ఆక్షిపేన్న ప్రియం వదేత్ దేవా మానుషరూపేణ చరంచేతే మహీతలే. రాజులంటే ఎవరనుకున్నావురా? మనుష్య రూపంలో భూలోకంలో సంచరించే దేవతలు. అందుచేత వాళ్ళని హింసించకూడదు, నిందించకూడదు, తేలిగ్గా మాట్లాడకూడదు. అప్రియాలు పనికిరాదు వాళ్ళ పట్ల. త్వంతు ధర్మమవిజ్ఞాయ కేవలం రోషమాస్థిత విదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితం. ఏవైతే ధర్మమేమో తెలియక, నువ్వు ధర్మం అంటే ఏంటో తెలియక కేవలం రోషంతో నా తండ్రి తాతల నుండి వస్తున్న ధర్మ మార్గం అనుసరించిన నన్ను దూషిస్తున్నావు. ఏం తెలుసురా నీకు ధర్మం? ఏవ ముక్తస్తు రామేణ వాలి ప్రవ్యధితో భృజం సధో నదోషం రాఘవే దధ్యౌ ధర్మే అధిగత నిశ్చయ. రాముడి మాటలు విన్న వారి మనస్సులో చాలా బాగా ఆలోచించి చింతించారు. ధర్మాన్ని గురించి నిశ్చితమైన అభిప్రాయం కలగటంతో రాముడి మీద ఉండే దోషమేమీ లేదని గ్రహించారు. అతడి వైపు ప్రత్యువాచ తతో రాము ప్రాంజలి వానరేశ్వర యత్వమాత్మ నరశ్రేష్ఠ తత్తథైవ న సంశయ. తర్వాత వానర రాజైన నమస్కారం చేసి రాముడితో ఇలా, నరులలో శ్రేష్ఠ రామా, నువ్వు చెప్పిందంతా సత్యమయ్యా, అందులో అనుమానం అంత మాత్రం. ప్రతివక్తుం ప్రకృష్టే నాపకృష్టంతు శక్నుయా యదయుక్తం మయా పూర్వం ప్రమాదాద్వాక్యమప్రియం తత్రాపి ఖలు మాం దోషం కర్తుం నార్హసి రాఘవ. రామా, ఉత్తముడి నీచుడు సమాధానం చెప్పడు సాధారణ కదా. నేను పొరపాటు చే ఇంతకు ముందు అయుక్తం అప్రియంగా పలికిన నా మాట నా విషయంలో కనుక దోషాన్ని చూడకు. కోతిని నేను కనుక నేను మాట్లాడినదో అదో చాపల్యం చాంచల్యం. త్వంహి దృష్టార్థతత్వజ్ఞ ప్రజానాం చ హితే రతః కార్యకారణ సిద్ధౌ చ ప్రసన్నా బుద్ధిరవ్యయా. నువ్వు అన్ని విషయాలు పరిశీలించి వాటి తత్వాన్ని తెలుసుకున్నవాడు, ప్రజల హితంలోనే ఆసక్తి ఉన్నవాడు, ఎలాంటి దోషాలు లేని నీ బుద్ధి ఏ కారణం వల్ల ఏ కార్యం జరుగుతుంది అనే విషయంలో స్పష్టంగా నిర్ణయించే సమర్థత కలది. మామప్యవగతం ధర్మాన్ కురతి వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచ
ధర్మజ్ఞ పరిపాలయ. ధర్మాన్ని తెలిసిన రామ, నేను ధర్మానికి నిజంగానే దూరమయ్యాయ. ధర్మాన్ని అతిక్రమించిన వాళ్ళలో నేనే నంబర్ 1. అలాంటి నన్ను ధర్మంతో కూడిన మాటలతో పాలించు, అంటే నా మీద అనుగ్రహించు. బాష్ప సమృద్ధ కంఠ వారి పార్తరవహాసనై స ఆర్తరవహాసనై ఉవాచ రామం సంప్రేక్ష పంకలగ్న యువద్వీప. బురదలో దిగబడిపోయి ఏనుగులా ఉన్న వారి కన్నీటితో డగ్గుత్తిక చెందిన కంఠం గలవ రాముణ్ణి చూసి దీనస్వరంతో మందంగా ఇలా అన్నాడు. నాత్మావహమహం రేవుచే నారాం స్వాపి బాంధవాన్ యథా పుత్రం గుణశ్రేష్ఠ అంగదం కనకాంగదం. సద్గుణాల చేత పెద్దవాడు, అందమైన బాహువులు ఉన్నవాడు అయిన నా కొడుకు అంగదుడి గురించి విచారించినంతగా నన్ను గురించిగా, తారను గురించిగా, ఇతర బంధువులను గురించి నేను విచారించటం లేదయ్యా. నా సుమాదస్యవాద్దీనాద్దీను బాల్యాత్ ప్రభృతి నాడిత తథా కైవ పీతాంబురప ఉపశోషం గమిష్యతి. బాల్యం నుండి లాలన చెయ్యబడిన అంగదుడు నేను కనపడకపోవటం చేత పూర్తిగా నీళ్లు తాగేసిన చెరువులాగా ఎండిపోతాడు. బాబాయ్ ఏం చేస్తాడు అని భయం. అది బాలశ్చాకృత బుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మే ప్రియ తారేయో రామభవత రక్షణీయో మహాబలః. కనుక రామ, అంగదుడు వయస్సు చేత చిన్నవాడు, లోకానుభవం లేనివాడు, తారపుత్రుడైన అతడు నాకేకైక కొడుకు. అతన్ని నువ్వే చూడ. సుగ్రీవే చాంగదే చైవ విధత్వ మతిముత్తమ త్వం హి గోప్తా చ శాస్తా చ కార్యాకార్య విధౌ స్థితః. నువ్వు కార్యాకార్యాల విషయంలో నిశ్చయమైన అభిప్రాయం ఉన్నవాడి, రక్షకుడు, దుష్టులను శాసించేవాడు. అలాంటి నువ్వు సుగ్రీవుడి విషయంలో, అంగద విషయంలో ఉత్తమమైన బుద్ధి చూపు, అంటే బాగా న్యాయం చెయ్యి అని. యాతే యూతే నరపతే వృత్తిర్భరతే లక్ష్మణే చ సుగ్రీవే చ అంగదే రాజంస్తాం చింతయితుమర్హసి. కనుక మానవుల ప్రభువైన రాజా రామ, భరతుడి విషయంలో, లక్ష్మణుడి విషయంలో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు, అలాంటి ప్రవర్తన సుగ్రీవ అంగదుల విషయంలో కూడా చూపించు. మద్దోషకృత దోషాంతాన్ యథా తారహం తపస్విని సుగ్రీవో నావమన్యేత తథావస్థాతుమర్హసి. దీనురారైన తార స్వయంగా ఏ అపరాధం చెయ్యకపోయిన నా అపరాధం చేత ఆమె కూడా అపరాధం చేసిందే అని భావి సుగ్రీవుడు ఆమెను అనుమానించకుండా, అవమానించకుండా చూడు. త్వయా అనుగృహీతేన శక్యం రాజ్యముపాసితుం త్వద్వతే వర్తమానేన తవ చింతానువర్తినా శక్యం దినం చార్జయితుం వసుధాం శాపి శాసితుం. నీ అనుగ్రహాన్ని నీ వశంలో నీ చిత్తాన్ని అనుసరించి ఉండేవాడు రాజ్యాన్ని స్వర్గంలో కూడా వాడు దాని స్వర్గాన్ని కూడా భూమిని శాసించగ నీ ధర్మం అలాంటి. తత్వోహం వధమాంకాంక్షన్ వార్యమాణోపి తారయ సుగ్రీవేణ సహ భ్రాత్ర ద్వంద్వయుద్ధముపాగతః ఇత్యుక్త్వా వానరో రామం విరరామ హరీశ్వరః. తార నివారిస్తున్న నీ చేతిలో మరణించటానికా అన్నట్టు నేను నా సోదరుడైన సుగ్రీవుడితో ద్వంద్వ యుద్ధానికి తలపడి వానర రాజైన వారి రాముడితో ఇలా పలికి విరమించాడు. తమాశ్వాసయద్రాము వాలినం వ్యక్త దర్శనం
సాధు సమ్మతయా వాచ ధర్మతత్వార్థయుక్తయా. అప్పుడు ఆ రాముడు స్పష్టమైన ఆలోచన కలవాడి సత్పురుషుల కులమతాలు ధర్మాలతో యథార్థాలతో కూడిన మాటలు చెప్పారు. న సంతావస్తయా కార్య ఏతదర్థం ప్రవంగమ నయం వయం భవతా చించ నాస్ప్యాత్మా హరిసత్తమ వయం భవద్విశేషేణ ధర్మతః కృతనిశ్చయాః. వానరశ్రేష్ఠ వాలి, తార అంగదుల విషయంలో నువ్వేం దుఃఖపడక్కల. మేము నిన్ను అవమానంగా చంపామని అనవస, కానీ మహాపాపాలు చేశావు అని కానీ భావించొద్దు. నీ విషయంలో ఏర్పడిన విశేషం చేత అనుగ్రహ బుద్ధి చేత ధర్మానుసారంగా చెయ్యాలని నిశ్చయించుకొని చేసిన పని నేను సంపద. దండ్యే చ పాతయే దండం దండ్యో యశ్చాపి దండ్యతే కార్యకారణ సిద్ధార్థ ఉభౌ తౌ నావ సీదతః. శిక్షింపతగినవాడు శిక్షించినవాడు, శిక్షింపతగి ఉండి శిక్ష పొందనివాడు, వీళ్ళిద్దరూ కార్యకారణం. అంటే దండింపతగి దండకపో, కారణం లేక దండి అనే దరగటం చేత చితితార్థులై వినాశం పొందుతారు. తద్భవాన్ దండ సంయోగాదస్మాత్ ద్విగత కల్మష గతస్వాం ప్రకృతిం ధర్మ్యాం దండదిష్టేన వర్తమాన. అందుచేత నీకిప్పుడు ఈ దండం లభించటం చేత వారి నీ పాపాలన్నీ పోయి దండన శాస్త్రంలో చెప్పిన విధంగా నీవు ధర్మసమ్మతమై సహజ స్థితిలోకి వచ్చావు. చ శోకం చ మోహం చ భయం చ హృదయే స్థితం త్వయా విధానం హర్యగ్ర్య న శక్యమతివర్తితుం. వానరులో ప్రముఖుడమైన వారి నీ హృదయంలో ఉన్న మోహం, శోకం, భయం వదిలిపెట్టి దైవ విధానమై నీవు తప్పించుకోలేవు. యదా తయ్యంగదో నిత్యం వర్తతే వనరేశ్వర తదా వర్తతే సుగ్రీవ మయి చాపిన సంశయ. వానర రాజా, అంగదుడు నీ విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు, సుగ్రీవుడి విషయంలో, నా విషయంలో కూడా అలాగే ఉంటాడు, అందులో అనుమానం లేదు. సదస్య వాక్యం మధురం మహాత్మన సమాహితం ధర్మపదానువర్తిన విషమ్య రామశరణావమర్దిను వజగాసుయుక్తం నిజగాదమానరగ. కనుక మహాత్ముడు ధర్మ మార్గాన్ని అనుసరించేవ యుద్ధంలో శత్రు సంహార అయిన రాముడు చెప్పిన మధురం యుక్తియుక్తమైన వాక్యాలు విని వారి యుక్తంగా ఇలా అన్న. శరావితత్తేన తస్తేన విచేత సామయ ప్రభావిషత్వం యదజానతా విభు ఇదం మహేంద్ర సమహేంద్రో ఉపమ భీమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. ఇచ్చార్యే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 18 సర్గః. మహేంద్రుడితో సమానుడ భయంకర పరాక్రమం గలవాడు మహారాజువు అయిన ఓ ప్రభు రామచంద్ర, బాణం చేత పీడింపబడ్డ వాడినై ఆలోచించే శక్తి తగ్గిన నేను తెలియక ఏమేమో అనేశానయ్యా. నిన్ను బతిమాలుకుంటున్నా, నన్ను క్షమించు. ఇది 18వ సర్గ సమాప్తం. రేపు 19వ సర్గ.